తెలుగు సంవత్సరంలో శ్రావణ మాసం పూజలు పెళ్లిళ్లకు పెట్టింది పేరు. ముఖ్యంగా మహిళలు శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రంగా భావించి లక్ష్మీదేవికి పూజ చేస్తారు. శ్రావణ శుక్రవారం, శ్రావణ మంగళవారం ప్రత్యేకమైన రోజులు కావటంతో ప్రతి మహిళ స్తోమతకు తగ్గ విధంగా ముత్తైదువులను పిలిచి పేరంటాలు చేసుకుంటారు. ఈ సంవత్సరం ఆగస్టు 7వ తారీఖు నుంచి సెప్టెంబర్ 6వ తారీఖు వరకు శ్రావణ మాసం అని పండితులు చెబుతున్నారు. అలాగే పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజుని వివరించారు. ఆగస్టు 7వ తారీఖు నుంచి సెప్టెంబర్ 6వ తారీఖు దాకా కూడా శ్రావణ మాసం ఉంటుంది. 6వ తారీఖు నుంచి భాద్రపదం మొదలవుతుంది. పౌర్ణం ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున శ్రావణలక్ష్మి వ్రతం చేసుకుంటారు. అదేవిధంగా ఈ మాసంలో ముత్తైదులంతా కూడా అమ్మవారికి విశేషంగా శ్రీచక్ర కుంకుమార్చన చేసుకుంటే సుమంగళ్యత్వం పెరుగుతుందని విశిష్టత. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజ చేస్తారు కాబట్టి ప్రత్యేకంగా ఇందుకోసం జ్యువెలరీ షాపుల్లో లక్ష్మీదేవి రూపులు, ప్రతిమలు అమ్ముతారు. అందంగా ముస్తాబు చేసిన అమ్మవారిని కొనుక్కుని పూజ చేసుకోవటం మంచిదని మహిళలు భావిస్తారు. దీంతో జ్యువెలరీ షాపులు మహిళలతో సందడిగా మారాయి. ఈసారి సిల్వర్ ఆర్టికల్స్ తో లక్ష్మీదేవి విగ్రహాలతో పాటు సరికొత్త వస్తువులు వచ్చేశాయి. కొబ్బరికాయ, మామిడాకులు, పువ్వులు ఇలా చాలా వస్తువులు సిల్వర్ లో కూడా డిజైన్ చేయబడ్డాయి. ఇప్పుడు మనది శ్రావణ మాసం వరలక్ష్మి పూజ జరుగుతుంది. ఆ పూజ వచ్చి మన తెలుగు సంప్రదాయంలో మెయిన్ పూజ ఉంటుంది. ఇంకా అన్ని సామాగ్రి మన దగ్గర దొరుకుతుంది. అమ్మను ఫేస్ కానీ, పూజ ఫ్లవర్స్ కానీ, చంబు కానీ అన్ని ప్రోడక్ట్ మన దగ్గర ఉన్నాయి. అన్ని సిల్వర్ ప్యూరిటీ మన దగ్గర 92.5 ప్యూరిటీ ఉంటుంది. శ్రావణ మాసంలో తప్పకుండా బంగారం కొంటారు. ఆ కొత్త బంగారాన్ని అమ్మవారి చెంత ఉంచి పూజ చేసుకుని ధరిస్తే సౌభాగ్యం, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మహిళల నమ్మకం. మహిళలకి శ్రావణ మాసం చాలా ఒక మంచి అద్భుతమైన మాసం అని చెప్పుకోవచ్చు. పూజలు ట్రెడిషనల్గా చాలా బాగా చేస్తూ ఉంటాం కనుక ఈ ఆర్టికల్స్తో కొనుక్కుని చేసుకుంటే ఆ శోభ చాలా అందంగా ఉంటుంది. శ్రావణ మాసం అమ్మవారికి పూజ చేస్తే మంచిదని చెప్పేసి ప్రతిరోజు అమ్మవారిని పూజించుకొని అష్టోత్తరాలు పూజ చేసి రూప్కి పూజ చేసి మళ్ళీ అది మెడలో వేసుకోవడానికి తీసుకున్నామండి. లక్ష్మీదేవికి ఆడవాళ్ళకి ముఖ్యం అదే కదండి, లక్ష్మీయే కదా, అది పూజ చేస్తే మంచిదని చెప్పేసి అది తీసుకోవడానికి వచ్చాను. శ్రావణ మాసం అంటే అమ్మవారికి ఇష్టం. లక్ష్మీదేవి అంటే మనకు ఈ అమ్మవారు అనుగ్రహం ఉండాలనేసి లక్ష్మీ బంగారు తీసుకొని పూజ చేసుకొని మన మెడలో వేసుకుంటే శుభప్రదంగా ఉంటుందని తీసుకోవడానికి వచ్చాం. శ్రావణ మాసంలో పట్టు చీరలకు కూడా విపరీతమైన డిమాండ్ ఉంటుంది. శ్రావణ పూజలతో పాటు పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో షోరూంలలో కొత్త పట్టు చీరలు మనసు దోచేస్తున్నాయి. ఆషాఢంతో పాటు శ్రావణంలో కూడా స్పెషల్ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి షోరూంలు. దీంతో బంగారం షాపులతో పాటు షోరూంలు కూడా సందడిగా మారాయి. శ్రావణ మాసం వ్రతం కోసం ప్రత్యేకంగా మనకి కంచిపట్టులో జామ్దాని వర్క్ మీద థ్రెడ్ జాకార్డ్ ఇట్లా 3,500 నుంచి మనకి 2,00,250 దాకా ఉన్నాయి. సో 2,00,250 అనేటికి వెడ్డింగ్ పర్పస్ వస్తాయి. ఇప్పుడు వ్రతం కోసం కూడా మనకి ఏంటంటే సింపుల్ రేంజ్లో తీసుకుంటారు కాబట్టి మనకి 3,500 నుంచి 10,000 వరకు స్పెషల్గా చేయించామన్నమాట కంచిపట్టులో. ఇక్కడ పట్టు చీరలు అవి చూస్తున్నాము. మామూలుగా శ్రావణ మాసం కదా, డిస్కౌంట్ కూడా ఉన్నది, అందుకని చెప్పి వచ్చాము ఇక్కడికి. చీరలు అవి చాలా బాగున్నాయి. మ్యారేజ్ సీజన్ ఉన్నది, అందుకే తీసుకుంటున్నాం శారీస్. ఇక పూజకు అవసరమైన వస్తువుల్లో ప్రధానమైంది పువ్వులు. మొన్నటి వరకు అంతగా పూలకు డిమాండ్ లేకపోవడంతో పూల మార్కెట్లు వెలవెలబోయాయి. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్, పైగా రంజాన్ పండుగ కూడా ఉండడంతో పూల మార్కెట్ సువాసనలు వెదజల్లుతోంది. రేట్లు మాత్రం అదిరిపోతున్నాయి. లాస్ట్ మంత్ వరకు 15-20 రూపీస్ అట్లా పూలు అమ్మినాయి. బంతి పూలు అవి చామంతి వచ్చేసి 60-70 రూపాయలు అమ్మేది. సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు బంతి 40-50 రూపాయలు అమ్ముతుంది. చామంతి 100-120 పోతున్నాయి. మల్లె మొగ్గలు కూడా కిలో 150-180 పోతుంది. రేటు ఎక్కువ ఉండే, ఈ రోజు నుంచి రేట్ ఎక్కువైంది. శ్రావణ మాసం వచ్చినందుకు రేట్ ఎక్కువైంది. 80 రూపాయలు 100, 100 రూపాయలు 100 అమ్ముడు పోతుంది గులాబీ. శ్రావణ మాసం వల్ల కూడాను మొన్నటి వరకు కిలో 50 రూపాయలు ఉన్నవి అనుకోకుండా 100 రూపాయలు అయిపోయాయి. చామంతిలు చూసుకోండి, వెరైటీస్ లేవు. మళ్ళీ మామూలు గులాబీలు అయితే మొన్నటి వరకు 50 రూపాయలు అమ్మారు, ఇప్పుడు 100 రూపాయలు అని చెప్తున్నారు. మొన్నటి వరకు బోనాలు, ఇప్పుడు శ్రావణ శోభతో సిటీ కలకలలాడుతోంది.